అంటే సాక్షాత్ రాముడే ఇక్కడ శివ ప్రతిష్ఠ, శివలింగ ప్రతిష్ఠ చేశారని మన నమ్మకం. రాముడు సదా నిరంతరం ఈశ్వరోపాసన చేస్తారు, అంటే శివ జపం చేస్తారు. శివుడు రాముడి జపం చేస్తాడు. ఇది అన్యోన్యంగా వాళ్ళిద్దరూ ఒకటే. ఎందుకంటే అక్కడ శివుడు అని రాముడు అని భేదం లేదు, పరబ్రహ్మతత్వం ఒకటే. ఆ పరబ్రహ్మతత్వం అందరిలో ఉన్నది పరబ్రహ్మతత్వమే, కానీ అది మనకు తెలియదు. మాయలో, భ్రమలో మన మనస్సు ఎట్లా పోతే అట్లా విచ్చలవిడిగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అది తెలుసుకోమంటాడు. ఇంతమంది దేవుళ్ళు లేరు, బ్రహ్మతత్వం ఒకటే, బ్రహ్మ ఒకటే. జీవో బ్రహ్మైవ నాపరహ అని సూత్రం. అది మనకు సనాతనంగా వస్తున్నది. సనాతన ధర్మం అంటారు దాన్ని. హిందూ ధర్మమే సనాతన ధర్మం, సనాతన ధర్మమే హిందూ ధర్మం. మానవతా ధర్మాన్ని ఇక్కడ సనాతన ధర్మం అంటాం. మానవుడికి ఒక వివేక ఆలోచన శక్తి, జ్ఞానం, ఇది ధర్మము, ఇది అధర్మము, ఇది న్యాయము, ఇది అన్యాయము అనేటువంటి ఆ పరబ్రహ్మ మానవుడికి ఒక్కడికే అది ప్రసాదించాడు. అది వరం. ఇది మంచిది, ఇది చెడు. మనకు మన మనస్సుకే మనకు తెలుస్తూ ఉంటుంది, అరే మనం తప్పు చేస్తున్నాం, చేయకూడదని మనసు చెప్తూ ఉంటుంది, కానీ చేస్తాం. అది మనం వివేకంతో, ఆ భగవన్నామ మహిమతోటి, భగవంతుడి అనుగ్రహంతో మంచి కార్యక్రమములే చేయాలి, చెడ్డ కార్యక్రమములు చేయకూడదు. అది మనం ఒక దీక్షగా, పట్టుదలతో ఆ మన జీవితాన్ని మానవత్వం, మానవ లక్షణాలతో మనం ఈ ప్రపంచంలో మన జీవితాన్ని చక్కని, ఇప్పుడు మనకు సిమెంటు బాట ఉంటుంది, సిమెంట్ రోడ్డు ఉంటుంది. సిమెంట్ రోడ్డులో ఎట్లాగైతే మనం చక్కగా నడుస్తామో అలా మన జీవితాన్ని కూడా సిమెంటు రోడ్డులాగా మలుచుకోవాలి. అది మన చేతుల్లోనే ఉంటుంది. ప్రతి మానవుడు భగవన్నామంతో ముక్తిని పొందుతాడు ఈ కలియుగంలో. ఇది కలి ప్రభావం అందరి మీద పడుతుంది, కానీ భగవన్నామం చేస్తే ఆ కలి ప్రభావాన్ని కూడా తప్పించుకోవచ్చు. ధర్మమే సాక్షాత్ రాముడిగా లీలా శరీరంతో ఉద్భవించాడు. రాముడంటే ధర్మమే, సాక్షాత్ ధర్మదేవత రాముడిగా ఉద్భవించింది. సత్య పరాక్రమ అని ఆయనకు ఒక పెద్ద బిరుదు రాముడికి. ఎట్టి పరిస్థితుల్లో సత్యమే పలుకుతాడు, కానీ అసత్యాన్ని పలకడు, అసత్యాన్ని దగ్గరికి రానివ్వడు, రెండో మాట లేదు. అది మనం అందుకని రామాయణం, రాముడు, సీతమ్మ, ఆంజనేయ స్వామి వీళ్ళు ప్రధాన పాత్రలుగా ఉంటారు. వాళ్ళని రామాయణం చదువుకుంటే మన కుటుంబ ధర్మం, సామాజిక ధర్మం, అలాగే ప్రపంచంలో అందరూ ఒకటే, మానవులందరూ ఒకటే అనేటువంటి తత్వాన్ని మనకు
బాగా పూర్తిగా తెలిసేటట్టుగా ఆ గ్రంథంలో ఉంటుంది. రామాయణం అనేటువంటి గ్రంథం ఆది కావ్యము, వాల్మీకి మహర్షి రచించినటువంటి ఆది కావ్యం. సాక్షాత్తు రాముడి దర్శనం చేసుకొని రాముడు ఏ విధంగా ఎలా చేశాడో అవన్నీ కూడా ఆ రాముడితో పాటే అలా ఆ రామాయణ గ్రంథంలో ఇమిడ్చాడు ఆయన. చాలా నిగూఢంగా రహస్యంగా అది ఎంత మనం దీర్ఘంగా ఆలోచిస్తే అంత గొప్పగా అర్థమవుతుంది. మామూలుగా చదువుకున్న అలాంటి మామూలుగా చదువుకున్న వాడికి కూడా బాగానే అర్థమవుతుంది, పండితులకు ఇంకా కొంచెం ఎక్కువ అర్థమవుతుంది. అందుకని మనం ఏం చేయాలి? రాముడు శివుడు ఒకటే, వేరు కాదు. శివుడు రాముణ్ణి జపం చేస్తాడు, రామజపం చేస్తాడు, రాముడు శివ జపం చేస్తాడు. అందుకని వాళ్ళిద్దరికీ తేడా లేదు అని మనం అందరూ దేవుళ్ళంతా ఒకటే, పరబ్రహ్మతత్వం ఒకటే. మనం కూడా మనలో ఉన్నటువంటి ఆ సూక్ష్మ శరీరం, మనకు 3 శరీరాలు ఉంటాయని మన శాస్త్రం చెప్తున్నది. ఇది స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం 3 ఉంటాయి. త్రిగుణాలు కూడా 3. గుణం అంటే మంచి గుణం, సాత్విక గుణం. రాజస గుణం అంటే అన్ని కోరికలు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఈ కోరికలు రాజసం. తామస గుణం ఎదటివాడికి ఏ విధంగా మనం ఇబ్బంది పెట్టాలి, కష్టపెట్టాలి, నష్టపెట్టాలి అనేటువంటి అదొక చెడ్డ గుణం, తామస గుణం. మన అందరికీ తెలుసు ఇవన్నీ, కానీ మళ్ళీ మాయలో పడిపోతూ ఉంటాం. అందుకని మనం ఏం చేయాలి? శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ శరణం మమ, సాంబ శివ శివ శంభో శివ శివ, సాంబ శివ శివ శంభో శివ శివ. మా పెద్దవాళ్ళు ఇటువంటి చిన్న చిన్న నామాలు చెప్పేవాళ్ళు. సాంబ శివ శివ శంభో శివ శివ, సాంబ శివ శివ శంభో శివ శివ, సాంబ శివ శివ శంభో శివ శివ అనరా అనేవాళ్ళు. శివ అని అంటే మంగళ స్వరూపుడు, మంగళాలు అంటే మంచి శుభములు, అన్ని శుభములే ఇస్తాడు శివుడు. అట్లాగే రాముడు కూడా. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటే రాముడికి జయం కలగాలి. అంటే రాముడికి జయం కలిగితే మనందరికీ జయం కలుగుతుంది, మనందరం సుఖంగా ఉంటాం. మనకు కష్టాలు వచ్చినా కూడా తెలియకుండా పోతాయి. అలా మనం ఆయన ఒకటే అన్నాడు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మితే యాతతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ అన్నాడు, ప్రమాణం చేశాడు. ఎవరైనా సరే రామయ్య నువ్వే నాకు దిక్కు, శ్రీరామ శరణం మమ అని కోరుకొని ప్రార్థన చేస్తే నేను చూస్తాను, మీ యోగక్షేమాలన్నీ నేను చూస్తానన్నాడు. అట్లాగే కృష్ణ పరమాత్మ కూడా అన్నాడు. అందుకని శ్రీరామ శరణం మమ, శ్రీరామ శరణం మమ, శ్రీరామ శరణం మమ, ఇది మహామంత్రంగా నామమే. రామయ్య నువ్వే దిక్కు అనటమే శ్రీరామ శరణం మమ. ఇది మనం ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకోవచ్చు. అది నామం కింద శ్రీరామ శరణం మమ, శ్రీరామ శరణం మమ.